బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా చేయడం ఇది గత 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు వాటికి పత్రికలకు వచ్చింది. వాళ్ళు రాజీనామా కూడా చేశాడు. అదే సమయంలో వాస్తవంగా రేపు అన్నారు, ఇవాళనే చేశాడు. ఇప్పుడు బర్న్హామ్ అన్నటువంటి పేరే గట్టిగా వినబడుతుంది. కింగ్ ఆఫ్ ది నార్త్ అంటుంటారు అతన్ని. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని. వాస్తవంగా గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా కూడా పనిచేశాడు అతను. సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన మేకర్ఫీల్డ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. దీంతో ప్రధాని పదవిని బరిలో నిలిచేందుకు మార్గం సుగమైంది. దాదాపు 300 మంది ఎంపీలు అతనికి సపోర్ట్గా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 300 మంది ఎంపీలు అతనికి సపోర్ట్గా ఉండడం అన్నటువంటిది కీలకం. వాస్తవంగా ఆండ్రీ ముర్రే బర్న్హామ్ 1970లో ఇంగ్లాండ్లోని వాయువ్య ఇంగ్లాండ్లో జన్మించాడు, మెర్సీసైడ్లో. అయితే 2001 నుంచి 2017 దాకా ఎంపీగా చేశాడు అతను. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ హయాంలో క్యాబినెట్లో కీలక పదవి కూడా చేపట్టాడు. ట్రెజరీ, కల్చరల్, ఆరోగ్య మంత్రి శాఖలో పనిచేశాడు. లేబర్ పార్టీలో నాయకత్వ పగ్గాల కోసం అండి గతంలో 2 సార్లు పోటీలు పడ్డాడు, 2015లో 17లో. అయితే 2 సార్లు కూడా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రధాని కావాలని తన కళ్ళను పక్కన పెట్టి 2017లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఎన్నికయ్యాడు. అక్కడ రాజకీయ కెరీర్ అయితే కీలకమైన మలుపు తిరిగింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం మీద ఆండి బహిరంగానే విమర్శలు గుప్పించడం, లాక్డౌన్ ఆంక్షల మూలంగా ప్రభావితమైన ఉత్తర ఇంగ్లాండ్కి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వం విఫలమైందని ఓపెన్గా ఆరోపించడం, నిధుల కేటాయింపులు లండన్కి ఉత్తర ఇంగ్లాండ్కి మధ్య బోరిస్ సర్కార్ వివక్ష చూపిందని మండిపడ్డం. దీంతో ఆండీ పేరు అప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా కూడా పాపులర్ పెరిగింది. కింగ్ ఆఫ్ ది నార్త్ అంటూ అతన్ని అభివర్ణించడం చేశారు. ప్రముఖ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ రెఫరెన్స్లతో ఆయన పేరు కూడా పెట్టుకొచ్చారు. ఇప్పుడు గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా అండి పాలనకు కూడా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎంపీగా ఎన్నికైనటువంటి ఆయన అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నాడు. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.